ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం 8వ శ్లోకం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఒకసారి శ్లోకం మళ్ళీ చూడండి. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. అతి ముఖ్యమైన విషయం, ఏకాగ్రతతో వినాలి. తెలియబడేదంతా క్షేత్రమే. స్థూలంగా అయినా సూక్ష్మంగా అయినా, బహిరింద్రియాలకైనా అంతరింద్రియాలకైనా ఏదైనా తెలియబడింది అంటే అది క్షేత్రం. ఏమండి, దేవుణ్ణి చూసావా అయితే క్షేత్రమే. అది కాదండి, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడండి, నాకు వరాలు ఇచ్చాడండి, ఖచ్చితంగా అక్కడ కనిపించిన ఆయన చూసిన నువ్వు కూడా క్షేత్రమే. అనేకసార్లు చెప్పుకున్నాం. మహారాష్ట్రలో భక్తులైనటువంటి ఎవరు, భక్త తుకారాం, సంత జ్ఞానదేవ్, గోరా కుంభార్, నామదేవుడు, వీళ్ళందరూ కూడా అలాగా భక్తి యాత్రలు చేస్తూ ఒకసారి గోరా కుంభార్కి ఇంటికి వెళితే వాళ్లే కలిసి గోరా కుంభార్కి చెప్పారట, అయ్యా మాలో ఏ కొండ కాలిందో ఏ కొండ కాలలేదో చూడవయ్యా. ఆయన కర్ర తీసి అందరిని ఎత్తి మీద కొడుతూ ఈ కొండ కాలింది, ఈ కొండ కాలింది, ఈ కొండ కాలింది. ఎప్పుడు నామదేవుడు తల మీద కొట్టాడో ఒక్కసారి తిరగబడా, నన్ను కొడతావేంటి? ఆ గోరా కుంభార్ అన్న, ఈ కొండ ఇంకా కాలలేదే. ఏంటి కాలడం ఏంటి, కాలకపోవడం ఏంటి? అతనికి ఇంకా ముక్తి కలగలేదయ్యా, అహంకారం పోలేదు, అజ్ఞానం వదలలేదు అన్నాడు.
ఎగిరి దూకాడు. ఓయ్ నేను రోజు పండరనాథుడితో మాట్లాడుతున్నా, పాడుతున్నా, ఆడుతున్నా, డాన్స్ చేస్తున్నా, నాకు దేవుడు తెలియలేదంటావా ఏంటి? ఎస్, తెలియలేదు. అది ఎట్లా? పోయి అడుగుపో ఆయన్ని, నీకు ఎలా తెలియలేదో ఆ విషయం ఆయనే చెప్తాడు. పో ఏగా ఊరికి వచ్చాడు, బంగారు పిలిచాడు. పాపం ఆయన ఏ పని మీద ఉన్నాడో ఏమో, ఎగురు దూకి గర్భాలయం నుండి బయటకు వచ్చాడు. అదిగో వాళ్ళని ఇట్లా అంటున్నారు. ఏమంటున్నారు? నాకు భగవంతుడు తెలియలేదట. నిజమే కదా, అదేంటి నీతో కలిసి ఆడుకుంటున్నా, అయినప్పటికి కూడా నేనంటే నీకు తెలియదు. పో. ఎలా తెలుసుకోవాలో తర్వాత చెప్పాడు ఆయన. ఎందుకు తెలియలేదండి? మరి రోజు తెలుసుకుంటూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నా. చూసేది చూడబడేది రెండో క్షేత్రమే. చూసేవాడిని చూసేవాడు క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇంద్రియాలతో విషయాలను చూస్తున్నాను అంటే చూడబడే విషయాలు, చూసే ఇంద్రియాలు క్షేత్రమే. కానీ తత్వం స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైన అస్సలు నేను. మరి ఎలా తెలుసుకోవాలండి దీన్ని? చూడబడేదంతా తీసివేస్తే ఇది మిగులుతుందండి. ఎలా అండి? ఇదిగో చెప్తా విను మళ్ళీ ఒకసారి. నీకు మ్యాథమెటిక్స్ వచ్చా? ఎస్. క్షేత్రజ్ఞుడు మైనస్ క్షేత్రము ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది? జ్ఞానం. క్షేత్ర క్షేత్ర రెండు ఉన్నాయిగా సమానంగా. ఎస్ ఎస్. క్షేత్రజ్ఞుడి నుండి క్షేత్రాన్ని తీసివేస్తే క్షేత్రజ్ఞ మైనస్ క్షేత్రం ఈక్వల్ టు జ్ఞా. ఏంటంటే జ్ఞానం అండి. ఓ ఎవరయ్యా భగవంతుడు అంటే జ్ఞాన స్వరూపుడు, చైతన్య స్వరూపుడు అండి. ఏమడయ్యా అది? ఏదో ఈ లక్షణాలు కానీ వచ్చాయో ఆ తత్వం నీకు తెలుస్తుంది. ఏమిటో ఏదో అవే ఇక్కడ చెప్పబడింది. నేను స్వతహాగా పరమాత్మ స్వరూపాన్నే, సచిదానంద స్వరూపాన్నే. నాలో అజ్ఞానం వచ్చి చేరడం వలన, అవిద్య వచ్చి చేరడం వలన ఈ ఉపాధులు నేను అని అనుకుంటూ ఉన్నాను. ఈ అజ్ఞానాన్ని తుడిచివేసి, ఎలా? జ్ఞానంతోనే. ఇంట్లో దుమ్ము పడిందండి, చీపురు బట్టి ఊడు. కాదండి, ఆయిల్ మరకలు కూడా పడ్డాయండి. ఏం చేస్తావు? బ్లీచింగ్ వేసి కడుగు, వెళ్ళిపోతావు. పొట్టలో చెత్త పేరుకుపోయిందండి, ఆయన అడుగుపో, మందిస్తాడు. పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది. మోషన్స్ అవుతున్నాయండి, డోంట్ వరీ, పొట్ట అంతా క్లీన్ అయిపోతుంది. ఏమండి? మనసులో మురికి పట్టిందండి. ఏంటా మురికి? అదే అజ్ఞానం. అంతఃకరణ చుట్టుకోరుంది సూక్ష్మంగా, కారణ శరీర రూపంలో అంతఃకరణ అంతా నిండుకోనుంది. దీన్ని ఎలా కడుగుతావు? గో ఆ మురికే కంపు కొడుతూ బయటకు వస్తుంది. ఏది? మొదటి లక్షణం ఇది. ఏదయ్యా? మానం. అనంతుడైన తన స్వరూపాన్ని వదిలిపెట్టి చుట్టూ ఉన్న 4 ముక్కలు పట్టుకొని తనను తన పరిమితుడిగా భావించుకో. నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత జనబలం ఉంది, ఇంత ధనబలం ఉంది, ఇంత అధికార బలం ఉంది, ఇంత ఖండబలం ఉంది. ఏవే నిన్ను నువ్వు కొలతలు పెట్టుకొని అనంతత్వానికి దూరం కావడం. ఏం చేయాలి? తీసేయి. అమానిత్వం, వినయంతో కడుగు. వినయ్ అనే వాషింగ్ పౌడర్ అండి,
అది ఎక్కడ మార్కెట్లో చూడలేదు, వెతుకు దొరుకుతుంది. అది తీసుకొని చేంజ్ ఇవ్వటం, బాగా కలిపి 4 మందులు తాగమంటారా? చచ్చుకుంటావు. నువ్వు వాషింగ్ పౌడర్ తాగినా, లేదా ఫినాయిల్ తాగినా, బ్లీచింగ్ తాగినా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, కానీ లోపల ఉన్నది మాత్రం క్లీన్ కాదు. ఎక్కడ క్లీన్? అంతఃకరణలో క్లీన్ కావాలండి. దానికి వినయ విధేయతలతో కడువు స్లోగా వెళ్ళిపోతుంది. ఎట్లా? అందరూ ఆయనే అనే భావాన్ని తెచ్చుకో. దీన్నే 12వ అధ్యాయంలో ఇంకొక విధంగా అద్వేష్ట సర్వభూతారా. ఓకే ఓకే, ఎవరిని ద్వేషించద్దు. ఇక్కడే ఉన్నారు, అందరినీ గౌరవించు. అదెందుకండి? అందరూ ఆయనే, అందరిలో ఆయన ఉన్నాడు, సగమే నిజం. అందరూ ఆయనే అయి ఉన్నారు, ఇది అస్సలు నిజం. నీలో ఉన్న గర్వం, అహంకారం వెళ్ళిపోతాయి. అదంభిత్వం. తర్వాత ఇదిగో లోపల భావించు, అనంతుడైన సచిదానంద స్వరూపాన్ని నువ్వు అనవసరంగా చిన్న చిన్న విలువలు తీసుకొని వచ్చి ఈ దేహానికి అంటగట్టి దంబాచరివి కాకు. అదంభం, ఉపాధులలో లేని క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పుకోకు. ఉపాధులే నువ్వు కాదు, పైగా ఈ ఉపాధులకు లేని క్వాలిటీస్ తీసుకొని వచ్చి అంటగట్టుకోకు. దెన్ అహింస, హింస చేయ. అంటే మీరు ఏం చెప్తున్నారు స్వామి? ఎవరిని సంపద అంటున్నారా? సంపద అక్కడ ఆయన చెప్పాడు. ఎవరికి చెప్పారు ఇది? భగవద్గీత ఎవరికి చెప్పారు? భగవద్గీత ఎవరికి చెప్పారు? శ్రీకృష్ణుడు అర్జునుడు ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నేను ఇప్పుడు అడిగిన విషయం ఏంటయ్యా? డైరెక్ట్గా దాని గురించి చెప్పు. ఏమని చెప్తున్నాడు? అహింస అంటున్నాడు. అంటే ఏమని? మరి అసలు ఈయన ఇంతసేపు కౌన్సిలింగ్ అంతా దేనికోసం? ఆ కౌరవుల్ని వాళ్ళ పక్కన వాళ్ళందరినీ చంపేమనేగా, అవునా? అంటే హింస వద్దంటున్నాడా? హింస చేయాలంటున్నాడా? హింస వద్దంటున్నాడా? హింస చేయాలంటున్నాడా? యుద్ధం అయితే చేయగానే ఎవరిని చంపుకొని నువ్వు చచ్చిపోతున్నాడా? అయ్యా, స్థూలంగా చెబితే అది హింసే, కానీ సూక్ష్మంగా విషయం ఏంటి అంటే ఇతరులని బాధించాలి అనే భావం నీ లోపల రానివ్వకు. అవునా? తప్పు చేస్తే పిల్లల్ని పట్టుకుని వాయిస్తాడు తల్లిదండ్రులే. తల్లి కంటే కూడా తల్లి ఎక్కువగా కొడుతుంది. తల్లికి ప్రేమ ఉందా లేదా? తల్లి కంటే పిల్లల మీద ఇంకెవరికి ఉంటుందండి ఎక్కువ ప్రేమ? కానీ పట్టుకొని టాప్ 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 మనం కొడుతుంది. ఎందుకు? చెడును వదిలించుకోవడానికి కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఉద్దేశం మంచిదయ్యి ఉన్నప్పుడు చేసే కర్మ క్రౌర్యంగా కనిపించినప్పటికీ కూడా అదే అహింసే. కానీ అదేంట తడిగుడతో గొంతు కోసాడండి ఏనంట అని వాడి మాటలు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయండి అంటారు. అంటే
పైకి తీయగా మాట్లాడుతూనే లోపల దెబ్బ కొట్టే స్వభావం. ఇది హింసా ప్రవృత్తి. కానీ ఇక్కడ చేయమనేది యుద్ధమే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అధర్మం మీద యుద్ధం చేయి, చెడును తీసేయాలి అని అనుకో, పాపాన్ని తొలగించుకోవాలి అని అనుకో, రాగాన్ని తీసివేయాలి అనుకో. అప్పుడు అదేమవుతుంది, ఉద్దేశం ఉత్తమంగా ఉంది కాబట్టి భవిష్యత్తు ఫలమే ఉంటుంది, మంచిది వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అహింస అంటే అందరిలో ఉన్నది భగవంతుడే, కానీ తీసివేసేది ఏదయ్యా, ఉపాధినేగా. కానీ ఇక్కడ సాధకుడు అయినటువంటి వాడు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే నీ స్వభావం హింసాత్మకమైతే నువ్వు ఏకమైన ఆత్మ దగ్గరికి వెళ్ళలేవు. ఆత్మ దగ్గరికి వెళ్ళలేవు. దానికి ఏం చేస్తాడు సాధకుడు, క్రమంగా అన్నిట్లో హింసను తగ్గించుకుంటూ వచ్చేస్తాడు. దానికి మాంసాహారం వదిలేస్తాడండి. తర్వాత 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 రాను 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 అయ్యా చివరికి ఏం చేస్తాడు, చెట్టు కాయ కోసినా అది బాధపడుతుందేమో, రాలితేనే తింటాను ఆ స్థితికి వెళ్ళిపోతాడు సాధకుడు కదా. కానీ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి జనకుడు మహారాజు అదే సులభ యోగిని అడిగింది, నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, రాజ్యంలో అనేక మంది దుర్మార్గులు చెడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని శిక్షించాల్సినటువంటి సందర్భంలో అందరిలో దేవుడు ఉన్నాడు అని కూర్చుంటాను, ఎట్లా శిక్ష వేస్తావు అనే భావాన్ని తీసుకొని వస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సగం సగం జ్ఞానం అయితే ఏమీ చేయలేడు, పూర్ణ జ్ఞానంతో పాటు నిగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది అని అంటే సరిదిద్దుతున్నాను అనుకుంటాడు. తలకాయ తీసివేయడం కూడా సరిదిద్దడమే. అదే కృష్ణుడు రాముడు రాక్షసులను చంపేటప్పుడు, ఇదిగో నీకు ఉపాధిలో నన్ను తెలుసుకునే అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఉపాధిని తొలగించేస్తున్నా, ఇంకొక ఉపాధి ఇస్తా, అప్పుడైనా దైవీ గుణాలను పెంచుకొని నన్ను తెలుసుకుంటావు అని అన్నాడు. పరమమైన ప్రేమ. సో కాబట్టి ఏంటంటే అహింస అంటే బాహ్యంగా ప్రవృత్తి హింసాత్మకంగా కనిపించిన లోపల ఉద్దేశం ఉత్తమమైనది అయినప్పుడు అది అహింస అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక సాధకుడికి ఎవరిని బాధ పెట్టాలని ఆలోచన రానివ్వకయ్యా, అలాగ వస్తే నీలో అసురత్వం బయటకు వస్తుంది. దెన్ క్షాంతి, ఇంకొకటి ముఖ్యమైన గుణం, ఒకటి నువ్వు ఇతరులను బాధ పెట్టుకో. సరే, ఇతరులు నిన్ను బాధ పెడితే ఇతరులు నిన్ను బాధ పెట్టినప్పుడు ఏం చేస్తావు, అదే మొన్న వచ్చిన సమస్య చర్చించుకున్నాము చూడండి కదా. అదే ఇక్కడ క్షాంతి అన్న, క్షమించేసి, చింతా విలాపరహితం అని అన్నారు వివేకచూడామణిలో. క్షమించేశానండి 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 లోపల ఉక్రోషాన్ని ఉంచుకొని బయటకు మాట్లాడడం కాదు, నీకు లోపల కూడా దానికి అన్నారు బాధ కానీ విలాపం వేదన కానీ ఉండకూడదండి అన్నారు. ఎందుకని, జ్ఞానంతోనే పరివర్తన అనేటువంటిది వస్తుంది, దాని పరిపక్వత అని అన్నారు. ఈ ఉపాధి అంటే స్థూలమైన ఉపాధో సూక్ష్మమైన ఉపాధో పోయే జన్మలలోనూ అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆ ఎదురు ఉపాధికి బాధ కలిగించున్నప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. ఒకటి. రెండోది, ఎదురు వ్యక్తి వల్ల మనకు కష్టం కలిగిన వెంటనే అతను మేల్కొన్నాడు అనుకోండి, క్షమించమని అడిగాడు అంటే అతను తెలుసుకున్నాడు పొరపాటుగా జరిగింది అని, అప్పుడు కూడా క్షమించవచ్చు. దానికే అన్నారు ప్రాయశ్చిత్తం. దానికంటే ముందు తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తంతో పూర్తిగా పోతుంది. ముందు ఏం కావాలి, మనసులో మార్పు. తెలియక తప్పు జరిగితే పశ్చాత్తాపం అన్నారు. అవునా, పశ్చాత్తాపం అనేది ఎక్కడైతే కలిగి అయ్యో
పొరపాటుగా జరిగింది అని ఎప్పుడైతే అనిపిస్తుందో నువ్వు చేసిన తప్పులో సగం పాపం వెళ్ళిపోతుందండి అని. తర్వాత ప్రాయశ్చిత్తం అండి, ఎందుకంటే అది లోపల సూక్ష్మంగా బాధిస్తూనే ఉంటుంది. దాని నుండి కానీ నువ్వు బయటపడాలి అనుకునేటట్లయితే తపస్సు అవసరం అండి. ఆ తపస్సు పూజ రూపంలోను, యజ్ఞం రూపంలోను, జపం రూపంలోను, తపస్సు రూపంలోను, ఏదో ఒక విధంగా ఉపాసన రూపంలో దాన్ని మొత్తం తొలగించుకోగలగాలి. దాన్నే ప్రాయశ్చిత్తం అని అన్నారు. అదైనా కలగాలి. అప్పుడు మనసు వేదన నుండి బయటపడుతుంది. లేకపోతే సూక్ష్మంగా లోపల వేదన కలుగుతుందా, వేదన కలిగిన భయం కలిగిన ఖచ్చితంగా ప్రకృతిలోకి లాగేస్తుంది, కిందికి లాగేస్తుంది. కాబట్టి ఏమన్నారు, ఆ బాధ నుండి బయటపడాలి అంటే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. ఆయనకి క్షాంతి. నువ్వు కానీ పెద్ద మనసుతో వెంటనే కానీ వదిలేసావో ఇతరులు పెట్టినటువంటి బాధను, నువ్వు మళ్ళీ పశ్చాత్తాప ప్రాయశ్చిత్తాల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నీ మనసు అంత విశాలంగా ఉంటే అపో వదిలేసావో నువ్వు బాధ నుండి, అంటే ఎదుటి వాళ్ళని మళ్ళీ ద్వేషంతో బాధించి నువ్వు కష్టాల్లో పడేటువంటి అవసరం వెళ్ళిపోదు. లేకపోతే ఏమవుతుంది, నన్ను వాడు ఇట్లా అంటాడా, నన్ను అంటాడా అని పూర్తిగా కృంగిపోవడము, లేదా ఎదురువాడి మీద భయంకరమైన ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. 2 సమయాల్లో దైవీ గుణాలు వెళ్ళిపోతాయి, అర్హతలు వెళ్ళిపోతాయి, జ్ఞానం వెళ్ళిపోతుంది. శాంతి, ఇది ఓర్పు అంటే. ఆర్జవం, అది ముఖ్యమైనది. ఏమిటి ఆర్జవం అంటే రుజు ప్రవర్తనం. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వ్యవహరించాలి. లోపల బయట ఒకటి ఉంటే మనసు ఏకాగ్రం అవుతుంది. బయటకు ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకున్నావా మనసు చీలిపోతుంది. దానికి ఏమన్నా రుజు ప్రవర్తనం అంటే ఉన్నది ఉన్నట్లు వ్యవహరించడం, ఒక విధంగా సత్య ప్రవర్తన. ఇది లోపల ఏముందో బయటకు అదే వ్యవహరించగలగడం ఆర్జవం. ఇటు వచ్చి ఏంటంటే మనసులో ఆలోచనలు సుడిగుండం తిరగకూడదు, అలాగే మనసులో ఆలోచనలు కుళ్ళిపోకూడదు. నువ్వు వేదనకు లోనైతే కుళ్ళిపోతాయి ఆలోచనలన్నీ, కంపు కొట్టేస్తాయి, పతకపోయిపోతావు. కాదు లోపల కానీ ప్రతీకార కాంక్ష పెరిగింది అంటే అసురగుణాలతో కక్కేస్తావు, లోపల ఎడిపోతావో తెలియదు, రాక్షసుడు అయిపోతావు. అది ఇది రెండు నీకు ఆర్జవం. లోపల ఏముందో బయటకి అంటే దైవీ గుణాలలో వ్యవహరిస్తూ అలాగే వ్యక్తం చేసుకో ఆలోచనలు కూడా. ఓకే, దెన్ ఆచార్య ఉపాసనం, అదే ముఖ్యమైనటువంటి గురు శుశ్రూష, గురు సేవ. ఏమంటండి గురు సేవ? అక్కడ ఎవరో వచ్చారు చోట మెదక్ సత్సంగానికి వెళ్తే, అదే స్వామి ఒక సందేహం ఏంటి అంటే, ఉపదేశం తీసుకోవాలంటే కొంతమంది లేడీస్ వస్తున్నారు, మా వాళ్ళు భయపడుతున్నారు స్వామి ఉపదేశం చేసుకోవాలంటే. ఎందుకని? ఆ ఉపదేశం ఇచ్చే గురువులు చెప్పారు స్వామి, ఉపదేశం చేసుకుంటేనట వాళ్ళ చెప్పులు తీసుకెళ్ళి రోజు పాదుగా పూజ చేయాలట, రోజు ఆ పాదులు కడగాలట, ఆయన తాగాలట, నిత్యం పోసుకోవాలట. మరి వాళ్ళకి అది చేత కావడం లేదు, వాళ్ళు చేయట్లేదు. ఇది అవసరం స్వామి, ఏం చెప్పాలి? అలాంటివన్నీ వాళ్ళంతటా వాళ్ళకి కలిగితే లోపల ఆ దివ్యభావం కలిగే కొద్దీ వద్దన్నా చేస్తారు. పైకి చెప్పి ఇట్లాంటిది చేయడమే గురు శుశ్రూష అని అంటే, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఏది ఉండదు. ఏ గురువు నిర్దేశించడు ఇట్లా చేయమని చెప్పి. గురువుని శిష్యుడే అంత ఉత్తమోత్తమైన భావాన్ని సంపాదించుకొని తనంతట తను అడగగలగాలి. అప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచన చేసి ఇస్తారు. సో ఇక్కడేంటి ఆచార్య ఉపాసన అంటే ఏంటండి? అది కాదే ఆచార్య ఉపాసన అంటే 4 స్థాయిల్లో చెప్పారు ఆచార్య ఉపాసన అని. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 స్థాయిల్లో చెప్పారు.
గురు శుశ్రూష అనేటువంటిది. ఒకటి స్థాన శుశ్రూష. ఆ శుశ్రూషతోనే సాక్షాత్ భగవంతుడినే దగ్గరకు తెచ్చుకుంది శబరి. మతంగ మహర్షి శిష్యురాలు శబరి. రోజు ఏం చేసేది, ఆశ్రమాలు కూడా రానివ్వలేదు ఆమె. ఏం చేసేది, గురువుగారు ఆశ్రమం నుండి ఆ నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చే ప్రదేశంలో ఆ మధ్య ప్రదేశాన్ని రోజు చక్కగా ఊడ్చి నీట్గా తయారు చేసి పెట్టేది. మంచి పాట తయారు చేసేది, రోడ్డు తయారు చేసి పెట్టేది. అదే అది చేసింది. ఆశ్రమానికి బయట కూర్చొని గురువుగారు చెట్టు కింద కూర్చొని పాఠాలు చెప్తుంటే కంచె బయట కూర్చొని వింటూ ఉండేది. ఆమెలో ఉన్న ఏకాగ్రత. ఆశ్రమం లోపల ఉంటే నియమాలు పెడతారు గురువుగారు, ఇలాగ ఉండాలి, ఇలాగ తినాలి, ఇలాగ పని చేయాలి, ఇలాగ నిద్రపోవాలి, ఇలాగ వేయాలి, ఇలా తిరగాలి. ఆశ్రమం బయట ఉన్న వాళ్ళకి ఎవరు ఏం రూల్స్ పెడతారు? కానీ టెన్షన్గా గురువుగారు పాట చెప్పేటప్పటికి వచ్చి ఆ బయటకు వచ్చి ఎంత నిష్ట ఉంటే లోపల, ఎంత ఆసక్తి ఉంటే గురువుగారు అక్కడ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతూ పిలిపి చెప్పాడు. ఆమె ఆశీర్వదించాడు. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చొని నామం చెప్పాడు, రాముని తలుసుకుంటూ ఉండు, ఇట్లా ఉంటాడు రాముడు, ఆ రూపాన్ని తలుసుకో, ఆ నామాన్ని చెప్పుకో, రాముడే నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు, నీకు ముక్తినిస్తాడు. ఎప్పుడు వస్తాడు అని అడిగాను. లేదు, ఇదిగో ఆయన అప్పుడే స్నానం చేసి నార వస్త్రాలు దండం మీద వేశాడు, అది బట్టలు ఆరిపోకముందే వస్తాడు. ఆ యజ్ఞం చివరిగా యజ్ఞం చేశారు, ఇక్కడ ఉన్న యజ్ఞగుణం నిప్పులు ఆరిపోకముందే వస్తాడు. అప్పుడే పూజ ముగించినట్టున్నాడు, అదిగో ఈ పువ్వులు వాడిపోకముందే వస్తాడు. ఆమె ఎదురు చూస్తుంది, పదే వెళుతుందట. బట్టలు ఏమైనా ఆరాయా అని. ఆరలేదు అవి. ఆ వరగీతుంటే చూస్తుంది, రాముడు ఏమైనా వస్తున్నాడా. అవునా, పువ్వులు వాడిపోయేమో చూస్తుంది కదా, అగ్ని ఆరిపోయేదేమో చూస్తుంది. లేదు, అలాగే వెలుగుతూనే ఉన్నాయి, పువ్వులు వాడిపోనే లేదు. ఆమె చూస్తూనే ఉంది. 14 ఏళ్ళు అయింది, ఆమెకే తెలియలేదు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళకు మనకు ఉన్న సంబంధాన్ని బట్టి, మన లోపల పైకి వచ్చే గుణాలను బట్టి వ్యక్తిత్వం తయారవుతుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళ గుణాలే వస్తాయి, వాళ్ళ ఆశీర్వాదమే వస్తుంది. దుర్మార్గుల కోసం ఎదురు చూస్తే ఇష్టమై చూసినా ఇష్టం లేకుండా చూసినా లోపల తాపం పెరుగుతుంది. కామక్రోధాలతో ఎదురు చూస్తే లోపల మంటలు పుడతాయి. భక్తితో భగవంతుడి కోసం, గురువు కోసం ఎదురు చూస్తే మొత్తం ఉపశాంతి ఇస్తాయి. భగవంతుడి కోసం ఎదురు చూస్తుంది, మనసు కంప్లీట్గా శుభ్రం అయిపోయింది, నేరుగా వచ్చాడు, రాముడు ఆశీర్వదించాడు. స్థాన శుశ్రూష. వేరే ఏం చేయలేదు, గురుగారు చెప్పిందా నామం రూపం గుర్తు, అప్పటి వరకు విన్నది కదా తత్వం అంతా లోపల మనం చేసుకుంటూ ఉంటుంది. రాముడు వస్తూనే అడిగాడు, ఏమని? తపస్సు సరిగా జరుగుతూ ఉన్నదా, మనసు శాంతించిందా, బుద్ధి ఏకాగ్రత కుదిరిందా, అవే అడిగాడు ఆయన. అన్నిటికీ జవాబుగా ఆయన పాదాల మీద పడింది, ఆశీర్వదించాడు, ముక్తురాలు అయిపోయింది. స్థాన శుశ్రూష. అంగ శుశ్రూష. ఏమిటయ్యా అంగ శుశ్రూష? శంకరాచార్యుల వారికి అనేక మంది శిష్యులు ఉండేవాడు. వాళ్ళల్లో గిరి అనే ఆయన ఒక ఆయన. ఆయన ఏం చేస్తాడండి? ఏం చేయడు, రోజు గురువుగారు బట్టలు ఉతికేవాడు, వంట చేసి పెట్టేవాడు, ఆ కుటీరాన్ని క్లీన్ చేసేవాడు, అంతే. అందరితో పాటు వచ్చి పాఠం వినేవాడు. ఒకరోజు ఏదో బట్టలు ఉతకడంలో లేట్ అయిందో, వంట చేయడంలో లేట్ అయిందో, ఆ గిరి రావడానికి లేట్ అయింది. గురుగారు పాఠం మొదలుపెట్టలేదు, సమయం అయింది. శిష్యులందరూ అడుగుతున్నారు, గురుగారు సమయం అయింది, పాఠం మొదలుపెట్టండి. గిరి రానియండి అన్నాడు. వీళ్ళందరూ ఒకరు గుసగుసలాడుతున్నారు, ఆ గిరి ఈ గిరి ఒకటే లేని. గోడను కూడా గిరి అంటారు, కొండను కూడా గిరి అంటారు కదా. పక్కన గోడనే చూసి ఆ గిరి ఈ గిరి ఒకటేలే కానీ అని. గురు అనుగ్రహం దొరికితే
చదువుతున్నాంగా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవరి యొక్క కృప కలిగితే కుంటోడు పరిగెత్తాడండి. అవునా? మూగోడు మాట్లాడతాడు, ఉపన్యాసాలు ఇస్తాడండి. ఓహో, వీళ్ళకి ఇలాంటి భావం ఉందా? ఆ శిష్యుల్లో పరమమైన భక్తి ఉంది, తెలుసు. పరిపూర్ణమైన లోపల పరిణామం లేకపోతే, ప్రకృతి శుద్ధత్వం లేకపోతే గురువు గారి కొరకు అంకితం కాలేరు. చూడండి, భర్త భార్యా పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం పనిచేయడమే కష్టం. అదే భార్య తన పిల్లలకు భర్త కోసం పనిచేయడమే కష్టం. పైగా అత్తమామల కోసం చేయమంటే ఎన్ని రకాలుగా స్వార్థాలు బయటకు వస్తాయి కదా. కానీ ఏ సంబంధమూ లేనటువంటి గురువుగారికి నిరంతరం సేవ చేయడమా? లోపల ఎంత వివేక వైరాగ్యాలు ఉంటే కదా. ఆయన తలుచుకుంటూ ఈ లోపల శంకరుడు వారి ఆశీర్వాదం, అయ్యా గురు ఆశీర్వాదం ఉంటే శిష్యుడు ఎంత ఎత్తైనా ఎదుగుతాడు ఉండాలి. తోటక ఛందస్సులో గురువుని పరమశంకరులుగా భావిస్తూ స్తుతిస్తూ వస్తున్నాడు. అందరూ నోరు ఎళ్ళబెట్టి చూశారు. అన్నిటికంటే అత్యంత జటిలమైనటువంటి ఛందస్సు తోటక ఛందస్సు. ఆయన అలాగా పాడుకుంటూ వస్తున్నాడు. అదే తోటకాష్టకమైంది. అప్పటి నుండి ఆయన పేరు కూడా తోటకాచార్యులు. ఉత్తర భారతదేశంలో జ్యోతిర్మఠానికి ప్రథమ పీఠాధిపతి చేశాడు ఆయన తోటకాచార్యులు. ఏమైందండి? అంగ శుశ్రూష, గురువుగారి దగ్గర నుండి సేవలు చేయడం అనేటువంటిది తరిచిపోయాడు ఆయన. 3 భావ శుశ్రూష, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. అవునా? స్థాన శుశ్రూష చేసినా, అంగ శుశ్రూష చేసినా, భావ శుశ్రూష కానీ లేకపోతే ఎదగడం అంటూ ఉండదు. ఇది ముఖ్యం, అందరికీ కూడా ఇది ముఖ్యమైనటువంటిది. అంటే గురువు గారి యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు అది చెప్పారుగా. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థిత దిక్కిం ప్రభాషేత కిమాసీతో రజేత కిం. అది గుర్తించి నడుచుకోవడమే భావ శుశ్రూష. అందరూ మనుషులే. గురువుగారు చూసేవాళ్ళం, అమ్మగారు ఆ రోడ్డు పని చేసేవాళ్ళు ఎదురుగా వచ్చినా అదే ప్రేమతో పలకరించారు. మంత్రి గారు ఎదురుగా వచ్చినా అదే ప్రేమతో పలకరించారు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. అందరిలో పరమాత్మ చూసినప్పుడు అందరితో సమానంగా ప్రవర్తిస్తావు. అందరితో సమానంగా ఎట్లా ప్రవర్తిస్తామండి? ఆత్మను చూస్తే ప్రవర్తిస్తావు. సో ఇప్పుడు నువ్వు గురువులో చూడు, గురువు గారు ఇట్లా వ్యవహరిస్తున్నారు, మరి నేను ఎలా వ్యవహరించాలి? జనరల్గా రాగద్వేషాలతోనే అందరూ ప్రవర్తిస్తారు. ఎవడో అవసరం పడింది, యాక్చువల్గా గురికి వస్తున్నాడు, బాగా పొగుడుతూ వస్తున్నాడు, అయిపోదాం. అది ఆఫీసులో అటెండర్ దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు కూడా ఇంతెందుకయ్యా స్తోత్రప్రియా దేవతా అన్నారు. దేవతలు కూడా పడిపోతారు ఆ పొగడతలతో. నీ అవసరాల కోసం వస్తూ ఉన్నావు. అది కాదు, అందరిలో భగవంతుడు చూసి సమంగా వ్యవహరించగలిగేటట్లయితే భగవతత్వం నీలో స్థిరపడుతుంది. నీ అవసరానికి పొగడతలతో ముంచేయడం కాదు. అవసరం తీరితే దానికి అంటారు సంకటం వస్తే వెంకటరమణ, అది తీరితే గోవిందా. ఈ అవసరమైనప్పుడు ఊడతావు, తర్వాత పక్కెళ్ళి దూషిస్తావు. అది కాదు. భావ శుశ్రూష, సత్యాన్ని చూస్తూ
సత్యంతో అంటే భగవంతుడితో వ్యవహరిస్తున్నట్లు వ్యవహరించడం. భావ శుశ్రూష. దాని చివరిగా వచ్చేటప్పటికి ఆత్మ శుశ్రూష అన్నారు. ఆత్మ శుశ్రూషలో ధ్యానంలో నిమగ్నం అయిపోతాడు. అన్నిటి తన స్వరూపంగా చూసుకోగలను. గురువుగారు నాలో ఉన్న ఆత్మ ఏ అని గుర్తించగలగడం. రామచంద్రుడు వారు అడుగుతారు హనుమంతుడిని, హనుమా నీకు నాకు ఏంటి సంబంధం అని. దేహదృష్ట్యాతు దాసోహం జీవదృష్ట్యాతు తవ శిష్య ఆత్మదృష్ట్యాతు త్వమేవ అహం అని అంటాడు. అయ్యా, ఈ దేహం నీకు సేవకుడు, ఈ లోపల ఉన్న జీవభావం ఉంది, నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తున్న శిష్యుడు. ఆత్మదృష్టితో నువ్వేనండి ఇక్కడ కూడా ఉన్నది, అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది. ఇది క్రమంగా ఎదిగేటువంటి విధానం. అప్పుడు గురువుగారిని చూస్తే ఏంటి, ఏదో ఒకటి పట్టుకుని వేలాడడం అనేటువంటిది కాదు, క్రమంగా ఎదగగలగాలి. ఎందుకు అంటే దానికి గురువుగారి పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తాము అని అంటే, మనిషి నిలబడేది పాదాల మీద కదా. కానీ గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క దాని మీద నిలబడతాడు. ఒకడు డబ్బు కోసమే బతుకుతాడు, ఆ డబ్బు మీద నిలబడి ఉన్నాడు, అవునా. ఇంకొకడు పేరు కోసం బతుకుతాడు, పేరు మీద ఆధారపడి ఉన్నాడు, ఆ పేరు చెడిపోతే బతకడు. అయ్యా, గురువుగారు దేని మీద నిలబడి ఉన్నారు? ఆయన పరమాత్మే అయి ఉన్నాడండి, ఆత్మతత్వం మీద, సత్యం మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాలు దేనికి చిహ్నం అండి? తత్వ పదానికి చిహ్నం, తత్పదానికి చిహ్నం. ఆత్మ మీద నిలబడి ఉన్నాడండి. కాబట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నామంటే అహంకారాన్ని పాదాల దగ్గర బలి చేసి, అయ్యా నన్ను ఆశీర్వదించు, నువ్వు దేని మీద నిలబడి ఉన్నావో దాంట్లోకి నేను చేరుకోవడానికి అని ప్రార్థించడం. ఒకటి అహంకారాన్ని వంచడం, రెండు సత్యాన్ని ఆరాధించడం, మూడు తత్వాన్ని కావాలి అని అడగడం. సాష్టాంగ నమస్కారము అని అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం సమర్పణ చేయని. అష్ట అంగ 8 ఆయాలు అంటే 8 నువ్వు దాన్ని సమర్పణ చేస్తే ఆత్మగా మిగులుతావు. ఇది గురు శుశ్రూషలో ఉన్న ప్రాధాన్యత అండి. తర్వాత ఇదిగో ఇలాగ చేయడం వల్ల ఏమొస్తుందండి? శౌచం, శుద్ధి అండి, శుచి అండి. ఏమంటే శుచి అంటే రోజుకు 10 సార్లు స్నానం చేస్తానండి, ఈ మడి కట్టుకోవడము అని. కాకిని చూస్తే స్నానం చేయడం, కుక్కను చూస్తే స్నానం చేయడం, బల్లిని చూస్తే స్నానం చేయడం. రోజు ప్రధాన్ని చూసినప్పుడల్లా స్నానం చేస్తుంటే నీ ఒళ్ళు కంపు కొడతా, నీ దగ్గరకు కూడా ఎవడు రాడు, పరిసరాలకు కూడా రాడు, పరిగెత్తి మారిపోతాడు. ఇదే శుభ్రత అని అనుకునేటట్లయితే, అవునా. బాహ్యంగా ఏమో ఈ శుద్ధి అని చెప్పి పాటిస్తూ మనుషుల మీద వికారమైనటువంటి దుర్మార్గమైన భావాలు కలిగి ఉంటే అది శుచి కాదు. ఓ పురోహితుడు కోనేట్లో స్నానం చేసి పైకి వస్తున్నాడు, దేవాలయంలో పూజ చేద్దామని. అటు సైడ్ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈ పురోహితుడే వెళ్ళి ఆని తగిలాడు, ఇద్దరు పడ్డారు కింద. ఆ పురోహితుడికి ఎన్ని జన్మల నుంచో నేర్చుకున్నాడు ఏమో కానీ తిట్ల పురాణం 1 గంట తిట్టేశాడు. తిడుతూనే ఉన్నాడు. ఎన్ని తిట్లు తిట్టాడో. పోయి మళ్ళీ ఆ కొనేట్లో మళ్ళీ స్నానం చేసి పైకి వచ్చాడు. వీడు తగలబడ్డాడు, పడేసి గుద్దేశాడు కదా ఇంకో రెండోవాడు. వాడు వెళ్ళి ఆ కోనేట్లోనే మునిగి స్నానం చేసి బయటకు వచ్చాడు. చీ లేస్తూనే ఎవడు ముఖం చూశాను, ఎన్ని తిట్లు వినాల్సింది వచ్చింది. ఆ పురోహితుడికి ఇంకా ఒళ్ళు మండింది. నిన్ను తగిలి నేను అశుచి అయ్యానని నేను స్నానం చేశాను, నువ్వెందుకురా వెళ్ళి స్నానం చేశావు అని. అయ్యా, నువ్వు నన్ను తగిలావు, నీకు ఎక్కడ మైలంటిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఉదయమే స్నానం చేసి అవునా శుభ్రమైన బట్టలు వేసుకొని వస్తున్నా, నీకు ఎక్కడ మైలంటిందో నాకు అర్థం కాలేదు. నిన్ను తగలడం వలన
గంట సేపు నేను తిట్లు తినాల్సి వచ్చింది. మైల నాకంటింది నిన్ను తగలడం వల్ల అన్నాడు. కాలిపోయాడు అక్కడ పురోహితుడు. అవునా? నువ్వు నన్ను తగిలి పైగా గంట సేపు తిట్టావు అంటే ఆ తిట్లు తినాల్సింది వచ్చింది. ఎవరు? నేను మైలు పడ్డా నిన్ను తగలడం వల్ల. ఎవరిలో మైలు ఉంది? శుచి. వ్యక్తిని ముట్టుకుంటేనో వస్తువును ముట్టుకుంటేనో వచ్చేది అనేది కాదు. శుభ్రత అనేటువంటిది ఏకత్వానికి చిహ్నం. ప్యూరిటీ. ప్యూర్ అంటే ఏంటండి? రెండవది కల్తీ లేదండి అని. ప్యూర్ గీ అండి, ప్యూర్ పెట్రోల్ అండి, అంటే కల్తీ లేదు అని. రెండవది కలవలేదు అని కదా. ఎవడు మనసు శుద్ధంగా ఉందో వాడు ప్యూర్. శుద్ధమైన మనసుకే ఆత్మ తెలుస్తుందండి. శుద్ధమైన మనసుకే ఆత్మ తెలుస్తుందండి అని. ఏంటి శుద్ధం అంటే? మలినం లేదు అని. అజ్ఞానమే మలినం, అహంకారమే మలినం. అది ఎక్కడైతే పోయిందో కేవలం ఆత్మ మిగులుతుంది. కాబట్టి శుచిత్వం అని అంటూనే క్లీన్లీనెస్ లీడ్స్ ద గాడ్లీనెస్. శుచిత్వం ఆత్మతత్వానికి చేర్పిస్తుంది అని. కాబట్టి కేవలం దేహంలో 10 సార్లు స్నానం చేసి రకరకాల కాస్మోటిక్స్ పూసుకొని అందంగా కనిపించడం కాదు శుచి అని అంటే. పరిసరాలు శుభ్రంగా ఉండాలి, దేహం శుభ్రంగా ఉండాలి, అవునా? వాక్కు శుచిత్వంతో కూడి ఉండాలి, మనసు శుచిగా ఉండాలి, బుద్ధి కూడా శుచిత్వంతో కూడి ఉండాలి. అప్పుడు దానికి వెనకలో ఉన్న కారణ శరీరంలో ఉన్న వాసనలు కరిగిపోతాయి, ఏకత్వాన్ని చేరుకుంటాడు. ఇది శుచి. అన్ని స్థాయిలలో ఆత్మను గుర్తించడమే ఆత్మగా ఉంటూ. దెన్ శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఇంకో 2 ముఖ్యమైనటువంటి విషయం. స్థైర్యం అంటే ఏంటండి? ఆత్మస్థైర్యం, మనోనిగ్రహము, ఆత్మవిశ్వాసము. మనసు నిగ్రహంలో ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, నీ మీద నమ్మకం. అయ్యా, దేహం మీదనో, దేహానికి ఉన్న బలం మీదనో, సంపదల మీదనో, అధికారాల మీదనో, కులం మీదనో, గోత్రాల మీదనో నమ్మకం అహంకారమే. అది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అవి వేళ ఉన్న వ్యక్తిని పతనం చేస్తాయి. కానీ స్థైర్యం, ఆత్మస్థైర్యం ఏంటేంటి? నిన్ను నువ్వు ఆత్మగా గుర్తించి మర్చిపోకుండా ఉండగలగడం. అంతేకాదు, ఎలాంటి పరిస్థితులలో కూడా ఆత్మ నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండగలగడం. మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడం. శతపరక లక్షణాల్లో చెప్పారుగా, దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. 2 బాగా గుర్తించండి. బయట నుండి ఎలాంటి కష్టాలు ఎదురైనా స్థిరంగా నిలబడ్డాం. అంతేకాదు, బయట నుండి ఎలాంటి ఆకర్షణలు ఎదురైనా చలించకుండా ఉండడం. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. ఇది రావాలి అంటే వీతరాగ భయ క్రోధా అన్నాం. రాగ భయ క్రోధాలను వదులు అంటే అది ముఖ్యమైనదండి. ఆ స్థైర్యం అంటే మనసు గుర్తుంచుకుంటూ స్థిరంగా ఉండడం. స్థైర్యం, ఆత్మ వినిగ్రహం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఆత్మ వినిగ్రహం, జారిపోకుండా ఉండడం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయ క్రోధాః స్థితధైర్మునిరుచ్యతే.
అంతేకాదు మూడవది కూడా చెప్పారు చూడండి, కూర్మం ప్రమాదం ఎదురైనప్పుడు తన ఇంద్రియాలను అన్నిటిని ఉపసంహరించుకున్నట్లుగా యదా హిచేంద్రియార్థేషు యదా సంహరతే ఛాయాం కూర్మోంగానీవ చితే. ఇంద్రియాలు విషయాలలోకి వెళుతూ ఉండేటప్పుడు ఎక్కడ ప్రమాదము అని అనిపించిందో వెంటనే ఇంద్రియాలను అన్నిటి ఉపసంహరించుకోవడం. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య ఉపసంహరతి ఆత్మ వినిగ్రహ. ఇక్కడ మనసు ఇష్టపడ్డా దాని చుట్టూ తిరుగుతుంది, మనసు ద్వేషాన్ని వహించినా దాని చుట్టూ తిరుగుతుంది. దానికే సర్వకాల సర్వావస్థలలో ఆత్మనే గుర్తుంచుకో అని. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఎంత జ్ఞానమే, ఎంత సాధనే. మనసు ఇంద్రియాల వెంట పడితే తెరచాప ఎత్తబడిన పడవ ఏ విధంగా గాలికి కొట్టబడి మునిగిపోతుందో సాధకుడలాగా పతనమవుతాడండి. దానికి 3వ అధ్యాయం నుంచి చెప్పారు. ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఫోటో తీయడానికి కెమెరాస్ ఉపయోగించాం, దాంట్లో రీల్ పెట్టి క్లిక్ చేస్తే ఎదురుగా ఉన్న దృశ్యం లోపల కెమెరాలో ప్రింట్ అవుతుంది. అదే వైట్ పేపర్ పెడితే ప్రింట్ కాదు, లోపల ఎలా ఉంది అలాగే ఉంటుంది. చక్కటి అద్భుతమైన ఉదాహరణ గురుదేవులు చెప్తూ ఉండేవారు. ఏంటి అని అంటే, ఇక్కడ అందరిలో దేవుడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడం సాహసమే. అప్పుడు ఎవరితో తాదాత్మ్యం రాకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. లేదా నాకు భగవంతుడు కావాలి కాబట్టి నేను ఎక్కడ ఎవరితో ఏ తాదాత్మ్యాన్ని తెచ్చుకున్నాను, అటాచ్మెంట్కి లోనుగా. ఏమంటే ఏ ప్రపంచంలో ఎవరితో ఏ సంబంధము లేకపోతే ఏమిటండి జీవితం అని అనుకుంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులో న్యాయమూర్తి పబ్లిక్తో ఏ రిలేషన్స్ పెట్టుకోడు. ఈవెన్ తన బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా, శుభకార్యాలకు కూడా ఎక్కువగా అటెండ్ కాడు, తప్పనిసరి అయితే తప్ప. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అక్కడ ఉంటాయి. ఎక్కడ ఎవరితో ఏమాత్రం మిగిలైనా వాళ్ళ వైపు మనసు లొంగిపోతుందేమో, అటాచ్మెంట్ గురి అవుతుందేమో. తర్వాత తీర్పులు చెప్పడంలో స్థిరత్వాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కోల్పోతామేమో అని. నీకు అనంతమైన భగవంతుడు కావాలి అని అనుకునేటట్లయితే అల్పమైనటువంటి నామరూపాలతో ఉన్న ఈ అజ్ఞానపూరితమైన తాదాత్మ్యాన్ని వదిలేసావు అని అనుకోండి. మరి అప్పుడేమవుతుంది? నువ్వు ఆత్మగా కానీ స్థిరపడిన తర్వాత సర్వభూతేషు ఆత్మానం అని అన్నారే, సర్వ జీవరాశుల్లో ఉన్నది నువ్వే అని తెలుస్తుంది. ముందు సర్వజీవరాశుల్లో ఆయనే అనుకుంటూ వెళ్ళు, తిరిగి వచ్చేటప్పటికి సర్వజీవరాశుల్లో నువ్వే ఉన్నావు అని తెలుస్తుంది. అప్పుడేమవుతుంది? ఏమండి అప్పుడు తాదాత్మ్యం రావచ్చా? హే, నీకు 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఏ చెయ్యి అంటే నీకు ఇష్టం ఎక్కువ? అదేంటండి 2 చేతులు ఇష్టమే. 2 కాళ్ళు ఉన్నాయి, ఏ కాలు అంటే ఎక్కువ ఇష్టం? 2 కళ్ళు ఉన్నాయి, ఏ కన్ను అంటే ఎక్కువ ఇష్టం? చెప్పరే, 2 ఇష్టమే. ఎందుకో 2 నావే అని. దేని గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉంటాయి. దేని గురించి తెలుసుకోవడం ఏంటంటే, దేని గురించి తెలుసుకుంటా, 2 నావే కదా, నా దగ్గర ఉంటాయి. ఈ భావం పైకి వస్తుంది.
దానికి ఆత్మ వినిగ్రహము అని అన్నారు. సో కాబట్టి ఏంటి అని అంటే ఇది గుర్తుంచుకో, అందరిలో ఉన్నది ఆయనే, ఆయనతో తాదాత్మ్యం చెందు, అందరిలో ఉన్నది నువ్వే అని తెలుస్తుంది. తదాస్తు. హరి ఓం. ఇంకో శ్లోకం చదివేసి వదిలేద్దాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానువర్దర్శనం. రేపు చూద్దాం. ఇంద్రియ విషయాలలో వైరాగ్యం, అహంకార రాహిత్యం, జన్మ మృత్యు జర వ్యాధిలలో దోషాలను నిరంతరం గుర్తుపెట్టుకోవడం ద్వారాగా వాటిని అధిగమించడం. రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.